డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారం ఎంత పెద్ద రచ్చ జరుగుతుందని అందరికీ తెలుసు. కాకపోతే సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేకపోతే వాళ్ళకు వత్తాసు పలికే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా జంతు కొవ్వు గురించి అయితే మాట్లాడతారు, కానీ ఈ మిగతా ఈ రసాయన పదార్థాల గురించి ఆయన మాట్లాడు. కాకపోతే ఇలాంటి ఒక ఛార్జ్ షీట్ని సిబిఐ దాఖలు చేయటం వెనుకున్న అసలు రహస్యం ఒకటి ఈ రోజున బయట చెలవల పలవలుగా ప్రచారం నడుస్తోంది. ఈ వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని కాపాడటం కోసం ఒక బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్న వ్యక్తి విపరీతంగా ప్రయత్నం చేశాడు, అందులో సక్సెస్ కూడా అయ్యాడు అనే వ్యవహారం అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. ఎవరు ఆ బీజేపీ నాయకుడు, వైవి సుబ్బారెడ్డితోటి అతనుకున్న సంబంధం ఏమిటి, ఇది బయటకు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది? దాంతోపాటుగా మరి చంద్రబాబు నాయుడు ఈ రోజున కేవలం హిందూ మతం మీద దాడి చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డిని ఉపయోగించుకొని ఆడుతున్న నాటకం అని చెబుతున్న దాంట్లో మనం గతంలో ఈ ధర్మారెడ్డి మీద కుండబద్దల్లో పెట్టిన వీడియోలో మనం ఏం చెప్పాము, ఆ అంశాలనే మరి చంద్రబాబు నాయుడు స్పృశిస్తూ ఉన్నాడా అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా లేటెస్ట్ వీడియోలన్నీ చాలా తొందరగా మీ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని కాపాడటం కోసమే ఇదిగో ఈ సిబిఐ సిట్టు ఇలాంటి రిపోర్టు ఇచ్చింది అనేది చంద్రబాబు నాయుడు మాటల్లోనే నిన్న కనపడింది. కాకపోతే ఆయన బీజేపీ మీద ఆరోపణలు ఏం చేయడం లేదు. కాకపోతే నిన్న కూటమి పక్షంలో ఉన్న ఈ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరితో కలిపి ఒక సమావేశం జరగటం, తరువాత ప్రెస్ మీట్ కూడా పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి అసలు కల్ప్రిట్ అనే విషయాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసే విధంగా అందరూ మాట్లాడారు. దేవుడి పైన కనీసం వీళ్ళకి మర్యాద, గౌరవం కూడా లేదు, దేవుడితోటి ఆటలాడుతున్నారని పవన్ కళ్యాణ్ అభివర్ణించినా అసలు హిందూ మతంపై ఒక దాడిగా దీన్ని అభివర్ణించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి బీజేపీ నాయకులు మాట్లాడినా అసలు మొత్తం కాపాడుతుంది బీజేపీ అనే అనుమానాలు ఇప్పుడు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి పేరు కానీ, బోమన్ కరుణాకర్ రెడ్డి పేరు కానీ, మిగతా పెద్దల పేర్లు ఎవ్వరివి ఆ 36 మంది పైన ఛార్జ్ షీట్ వేసిన దాంట్లో సిబిఐ సిట్ దేని గురించి దాంట్లో వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే చిన్న చిన్న అధికారులు, చోటా మోటా అధికారులు, లేకపోతే పిఎల్ లాంటి వాళ్ళు 250 కోట్ల రూపాయలు స్కామ్ చేసే అవకాశం ఉండదు. పెద్దలకి తెలిసే జరుగుతుంది, వాళ్ళ వాటాలు వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే, వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగి తీరాల్సిందే. లేదు అని అంటే వాళ్లే పట్టుకుని ఆ రోజున శిక్షిస్తారు. మరి పరకామణి దొంగతనం కేసులో బయటపడింది కూడా ఇదే. పరకామణి దొంగతనం కేసులో రవికుమార్ చేసిన ఆ పనికి గాను ఆయన చేత ఆస్తులు కొన్ని టీటీడీకి రాపించటం, మిగతావి సుబ్బారెడ్డి పేరును రాయించుకోవటం జరిగిందనేది కూడా ఇప్పుడు బయట ప్రచారం నడుస్తుంది. అందులో ఉన్న ఆ విజిలెన్స్ ఆఫీసర్ కూడా ఎక్కడ ఈ విషయం అంతా బయట పెడతాడోనని ఆయన్ను కూడా మరి హత్య చేశారు అనే వార్తలు కూడా బయట గుప్పుమంటున్నాయి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో మరి వైవి సుబ్బారెడ్డికో, బోమన్ కరుణాకర్ రెడ్డికో, వాళ్ళ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికో తెలియకుండా ఇది జరిగే అవకాశమే ఉండదు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్ అయితే, మరి బీజేపీకి ఏం సంబంధం అని అంటే, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డినో జగన్మోహన్ రెడ్డినో కాపాడాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సిబిఐని ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఇందులో ఒకంత మ్యానిపులేషన్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పుడు ప్రస్తుతం మనకు వినిపిస్తున్న పేరు ఏమిటి అని అంటే, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్న బీజేపీ సంబంధించిన రాధేశ్యామ్ అనే ఒక వ్యక్తి యొక్క పేరు ఇప్పుడు బయటపడుతోంది. ఢిల్లీలో ఆయన నివాసంలోనే ఈ చిన్న అప్పన్న స్టే చేసేవాడు అనే వ్యవహారం కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే చిన్న అప్పన్న ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా అక్కడ ఉంటాడు. అది ఒక పెద్ద లావిష్ అపార్ట్మెంట్లో ఆయన స్టే చేస్తాడు అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అది రాధేశ్యామ్కి సంబంధించిన అపార్ట్మెంటే అనేది కూడా తెలుస్తుంది. మరి ఒక వైవి సుబ్బారెడ్డికి పిఏగా ఉన్న వ్యక్తి బీజేపీలో అందున నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్స్ తోటి ఎంత సంబంధం కలిగి ఉంటాడా అంటే, అందులో మరి నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంది అని అంటే ఆ చందానే కనపడుతుంది కదా.
అంటే చిన్న అప్పన్న ఎవరి ద్వారా మరి ఆ రాధేశ్యామ్కి అటాచ్ అయ్యాడు అనేది ఒక విషయం అయితే, ఇప్పుడు రాధేశ్యాము ఇందులో ఎందుకని ఈ పని చేస్తూ ఉన్నాడు, ఈ ప్రభావితం చేసి సిబిఐ సిట్టులో ఇలాంటి ఒక ఛార్జ్ షీట్ వేసే విధంగా చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న వ్యవహార శైలి ప్రకారంగా వైవి సుబ్బారెడ్డి కూడా అయితే విజయసాయి రెడ్డి లాగా రాజీనామా చేయటం కానీ, లేకపోతే జంపు కొట్టి బీజేపీలోకి వెళ్ళటం కానీ జరుగుతుందనే విపరీతమైన ఒక ప్రచారం. ఆయన పైన ఉన్న కేసులు మొత్తాన్ని వాషింగ్ మిషన్ లాగా మొత్తాన్ని దులిపేసుకోవటానికి విస్తృత ప్రయత్నం చేస్తున్నాడనేది కూడా ఒక ప్రచారం నడుస్తుంటే, మరొక వైపున వాటాలు, ఎవరెవరికి వాటాలు ఇస్తే ఏమేమి జరుగుతుంది, ఎవరెవరు ఏ విధంగా కాపాడే అవకాశం ఉంది అనే దాంట్లో కూడా గతంలో అసలు హైకోర్టు జడ్జీలని ఇంప్రెస్ చేయటానికి వాళ్ళ పిల్లల పెళ్లికి వెళ్ళి డైమండులు పొదిగిన వాచీని బహూకరించబోయిన మహానుభావులు కూడా గత వైసీపీ పాలనలో ఉన్నారు. అందులో ఈ ధర్మారెడ్డి లాంటి వాళ్ళు నేషనల్ వైపు నుంచి వచ్చిన వాళ్ళని ఏరుకోరి మరీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆల్రెడీ ఈవో ఉండగా ఏ ఈవోగా ఈ ధర్మారెడ్డి వచ్చాడు అని అంటే మరి ఇందులో ఎంత కేంద్రం యొక్క పాత్ర ఉండే అవకాశం ఉంటుంది? కేంద్రంలో నుంచి వచ్చాడు కాబట్టి అసలు ధర్మారెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యవహారం కూడా ఇప్పుడు బయటపడుతుంటే, ఈ ధర్మారెడ్డిని వైవి సుబ్బారెడ్డిని కాపాడటానికి ఇప్పుడు ఈ సిబిఐ ఈ రకంగా ఛార్జ్ షీట్ వేసిందనేది చంద్రబాబు నాయుడు కూడా ధృవీకరించే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ధృవీకరించడానికి మరి ఆయన దానికి తగిన ఆధారాలు ఏమి చూపించకపోయినా ఇందులో బీజేపీ పాత్ర అయితే ఒప్పుకొని తీరాల్సిందేనన్నట్టు కనపడుతోంది కదా. కాకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, కిందనున్న చంద్రబాబు నాయుడికి బీజేపీతో కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి, ఆయన ఈ రకంగా బీజేపీ మీద ఆరోపణలు చేయకపోయినా, సిబిఐ అనేది ఒక దర్యాప్తు సంస్థ ఇండివిజువల్గా దర్యాప్తు చేసేదే అయినప్పటికీ అది ఒక పంజరంలో చిలుక అనే విషయాన్ని అందరూ ధృవీకరించే అంశమే. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో కావచ్చు, మిగతా ఏ కేసులోనైనా సరే సిబిఐ ఎంట్రీ వచ్చింది అని అంటే కనుక అందులో మొత్తం మసిబూసి మారేడుకాయ చేస్తారు అనే వ్యవహారం కనపడతా ఉంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాల్సిన సంస్థ ఈ సిబిఐ అన్నట్టుగా తయారైపోయింది. దాదాపుగా ఈడీ కూడా అదే రకంగానే దర్యాప్తు చేస్తూ ఉంటుంది. ఎవరెవరి మీద మరి కేంద్రం గుర్రుగా ఉందో వాళ్ళ మీద అయితే కేసులు పెడతారు. ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిన జగన్మోహన్ రెడ్డి తోటి ఆ రోజున వాళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు కాబట్టి దాంట్లో కలగజేసుకోరు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాత్రం ఈడీ కేసులు పెట్టి మనీష్ సిసోడియాని, అరవింద్ కేజ్రీవాల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహార శైలి మొత్తం చూస్తుంటే ఢిల్లీలో కూర్చొని రాధేశ్యామ్ అనే ఒక బీజేపీ నాయకుడు ఆడిస్తున్న వింత నాటకం లాగా కనపడుతోంది. మరి అసలు విషయం ఏం జరుగుతుంది, రేపు సిబిఐ ఏమి తదుపరిగా దర్యాప్తు చేస్తుంది అనే దాని మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. మరి చంద్రబాబు నాయుడు అయితే గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఇరికించడానికే ప్రయత్నం చేస్తున్నా, మరి బీజేపీ యొక్క పాత్ర ఏమిటి, వాళ్ళకున్న అభిమతం ఏమిటి అనేది కూడా ఇంకా తేటతెల్లం అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.